హాయ్ గైస్. యూట్యూబ్లో ఫేస్ చూపించకుండా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్న హిస్టరీ నెరేటివ్ ఛానల్స్ గురించి తెలుసా మీకు? ఇమాజిన్ నెపోలియన్ వార్ స్టోరీస్, ఏన్షియంట్ ఇండియన్ సీక్రెట్స్, వరల్డ్ వార్ మిస్టరీస్ లాంటివి వీడియోస్ ఏఐతో క్రియేట్ చేసి అప్లోడ్ చేసి ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. స్టోరీ రీసెర్చ్ నుండి వాయిస్ ఓవర్, ఇమేజెస్, వీడియో ఎడిటింగ్ వరకు అన్ని ఏఐతో ఎలా చేయాలో నేర్చుకుందాం. AI with Mrudula. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఏఐ విత్ మృదుల. ఈరోజు మనం ఏఐని యూజ్ చేసి ప్రొఫెషనల్ హిస్టరీ నెరేటివ్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో కంప్లీట్ ట్యూటోరియల్ చూద్దాం. హిస్టరీ నిష్ అనేది ఎప్పుడు స్పెషలే, ఎందుకంటే ఎవర్ గ్రీన్ కంటెంట్, గ్లోబల్ ఆడియన్స్ ఉంటారు, ఫేస్లెస్ ఛానల్ క్రియేట్ చేయొచ్చు, ఏఐ టూల్స్తో ఫాస్ట్గా వీడియోస్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో మనకి బిగినర్స్ కాబట్టి, మన ఆడియన్స్ ఎక్కువ బిగినర్స్ ఉంటారు కాబట్టి బిగినర్స్ కూడా ఈజీగా స్టార్ట్ చేయగలరు. ఫస్ట్ మనకి ఒక ఇంట్రెస్టింగ్ హిస్టరీ టాపిక్ కావాలి. ఎగ్జాంపుల్, రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ రోమన్ ఎంపైర్, స్టోరీ ఆఫ్ నెపోలియన్ బోనపార్టే, సీక్రెట్స్ ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ, సీక్రెట్స్ ఆఫ్ ఏన్షియంట్ ఈజిప్ట్, ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, వరల్డ్ వార్ టూ అన్టోల్డ్ స్టోరీస్, విజయనగర ఎంపైర్ హిస్టరీ. ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ హిస్టరీ టాపిక్ అనేది ఒకటి కావాలి. ఫస్ట్ మనం ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుందాము, ఆ తర్వాత దీన్ని స్క్రిప్ట్ ఎలా చేయాలో చూద్దాం. చాట్ జీపీటీ ఓపెన్ చేసేద్దాం. మనం ఈ చాట్ జీపీటీలోకి వెళ్ళి మనం ప్రాంప్ట్ ఇలా ఇద్దాము. నేను ఆల్రెడీ ప్రాంప్ట్ దగ్గర ఉంది, సో నేను జస్ట్ కాపీ పేస్టింగ్ దాకా. ఇప్పుడు మనం ప్రాంప్ట్ ఇచ్చేసాం. ఎలా ఇచ్చామో ఒకసారి చూడండి. గివ్ మీ అ డీటెయిల్ యూట్యూబ్ హిస్టరీ డాక్యుమెంటరీ స్క్రిప్ట్ ఆన్ ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ రోమన్ ఎంపైర్. సో సారీ, రోమన్ ఎంపైర్ కాదు, మనం ఓకే రోమన్ ఎంపైర్ నుంచి కూడా చేయొచ్చు కదా, ఇట్ ఈస్ ఆల్సో హిస్టరీ. సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఫర్ ఈజిప్ట్, బట్ విల్ డూ ఫర్ రోమన్. Make it engaging and beginner friendly. Give me a detailed YouTube history documentary script on the rise and fall of Roman Empire. Make it engaging and beginner friendly. ఇలా మనం ప్రాంప్ట్ ఇచ్చి మనం ఎంటర్ చేసినప్పుడు మనకి స్క్రిప్ట్ అనేది ఇస్తుంది. లెట్స్ సీ. వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఈ ఫేస్లెస్ ఛానల్స్ మనం క్రియేట్ చేసినప్పుడు దీనిలో మీకు పెద్దగా మీరు రికార్డ్ చేసే పని ఉండదు. సో దీనివల్ల మీకు చాలా టైం సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇంట్రోవర్ట్స్ కూడా ఒక ఫేస్లెస్ ఛానల్ అనేది క్రియేట్ చేసి దే కెన్ ఎర్న్ మనీ యాజ్ వెల్. ఈ ఏఐ వీడియోస్కి మోనటైజేషన్ అవ్వదు అనేది ఒక మిత్. మీరు సరిగ్గా ప్లాన్ చేసుకొని కనుక మనం వీడియోస్ కరెక్ట్గా పెడితే మనకి మోనటైజేషన్ కూడా అవుతాయి. సో మనకి మొత్తం స్క్రిప్ట్ వచ్చేసింది, చూసారా? హిస్టరీ డాక్యుమెంటరీ స్క్రిప్ట్ ఇచ్చేసారు. సో ఇంట్రో, ఏన్షియంట్ రూయిన్స్, మైటీ ఆర్మ్స్ అండ్ ద మార్చింగ్ గ్రాండ్ టెంపుల్స్. సో ఓపెనింగ్ విజువల్స్ కూడా ఎలాంటివి ఉండాలి అనేది కూడా ఇచ్చారు. సో నెరేటర్ ఏం మాట్లాడాలి అనేది కూడా మనకి మొత్తం ఇది ఇచ్చేసి ఉన్నారు. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు వీటన్నిటికీ మనం వాయిస్ ఓవర్స్ చేసుకోవాలి. ఓకే, వాయిస్ ఓవర్స్ ఎలా చేసుకోవాలి? మనకు ఒక నెరేటివ్ ఇవ్వడానికి ఒక నెరేటర్ కావాలి కదా. సో మనం ఒక వాయిస్ ఓవర్ని రెడీ చేసుకుందాం. వాయిస్ ఓవర్ కావాలి అంటే వీ హ్యావ్ టు గో టు 11 ల్యాబ్స్. లెవెన్ ల్యాబ్లో సైన్ ఇన్ అయిపోయాము. ఇప్పుడు మనం టెక్స్ట్ టు స్పీచ్ ఈ ఆప్షన్లోకి వెళ్ళి ఎప్పుడైనా నెరేటివ్ హిస్టరీ వీడియోస్ చేస్తున్నప్పుడు ఇట్స్ బెటర్ టు డూ ఇట్ ఇన్ ఇంగ్లీష్ అండి. ఎందుకంటే మనం ఇంగ్లీష్లో చేసినప్పుడు అది గ్లోబల్ రీచ్ అనేది ఉంటుంది.
మనం తెలుగులో చేయకూడదని కాదు. మీరు తెలుగులో కూడా చేయొచ్చు. బట్ తెలుగులో చేయడం వల్ల ఏంటంటే మీ ఆడియన్స్ అనేమో రెస్ట్రిక్ట్ అయిపోతారు. ఓన్లీ ఫర్ ద తెలుగు స్పీకింగ్ పీపుల్ అని. వెన్ యూ ఆర్ స్పీకింగ్ అబౌట్ ద రోమన్ ఎంపైర్ అండ్ దోస్ థింగ్స్ ఇట్స్ అ హిస్టరీ ఆఫ్ వరల్డ్ వైడ్ హిస్టరీ అది. సో మనం ఇంగ్లీష్‌లో చేయడం వల్ల మనకి రీచ్ ఎక్కువ ఉంటుంది. వరల్డ్ ఆడియన్స్ అనేది ఉంటారు మనకి. సో ఇప్పుడు ఏదైతే మనం కాపీ చేసుకున్నామో సో అదంతా టెక్స్ట్ అంతా ఇక్కడ కాపీ చేసుకొని నెరేటివ్ అంతా ఇక్కడ మనం ఒక వాయిస్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. వాయిస్‌ని ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకుంటాము అంటే ఇక్కడ ఉన్నారు కదా! ఈ లైన్ మొత్తంలో మనకి వాయిసెస్ ఉంటాయి. దీనిలో ఏదో ఒక వాయిస్‌ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, యాస్ వి ఆర్ స్పీకింగ్ విత్ ద హిస్టరీ, సో ఇట్స్ బెటర్ టు గో విత్ ద మేల్ వాయిస్. వాయిస్ అన్నిట్లో మాకు ఈ యాడమ్ వాయిస్ బాగుంది. సో, మన హిస్టరీ దీని గురించి చెప్తున్నాం కాబట్టి డామినెంట్ అండ్ ఫర్మ్ వాయిస్ కావాలి. సో, ఐ వాంట్ టు టేక్ యాడమ్స్ వాయిస్. యాడమ్ వాయిస్ వచ్చింది. మనం సెలెక్ట్ చేసుకున్న వాయిస్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుందంటే దిస్ ఇస్ ద వాయిస్ ఇస్ గోయింగ్ టు అప్లై అని అర్థం. ఇక్కడ మనం జనరేట్ చేద్దాం. నైస్. బాగుంది. వాయిస్ ఉంది. సో, మనం చేసుకున్న తర్వాత వచ్చిన దాన్ని మనం ఇక్కడ వస్తుంది డౌన్‌లోడ్ చేసుకోవాలి. యూ హావ్ టు డౌన్‌లోడ్ ఫ్రమ్ హియర్. నేను ఏదైనా డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు నేను ఒక ఫోల్డర్‌లో పెట్టుకుంటాను అన్నీ. సో, ఇట్ విల్ బి ఆర్గనైజ్డ్. మీరు ఎక్కడ పడితే అక్కడ డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల మనం ఒకసారి ఆ సీన్స్ మిస్ అవుతాం. అది వాయిస్ ఓవర్ 1, 2, 3 అని. అది కొంచెం మనం ప్రాపర్‌గా ఆర్గనైజ్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడే ఒక ఫోల్డర్‌లో ప్రాపర్‌గా డౌన్‌లోడ్ చేసుకుంటే నెక్స్ట్ కన్‌ఫ్యూజన్ అనేది మనకుండదు. దట్ ఈస్ ద వన్ థింగ్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో, వాయిస్ ఓవర్ 1 ఇది. సో, ఐ యామ్ కీపింగ్ ఇట్ యాస్ వాయిస్ ఓవర్ 1. ఓకే. సేవ్. నెక్స్ట్ అలాగే మిగతావి కూడా చేసేసుకుందాం. నెక్స్ట్ చాప్టర్ 1 ఇది వచ్చి మనకి ఇక్కడ నుంచి మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇలా చాప్టర్స్ వైజ్‌గా ఇస్తే ఒక బెనిఫిట్ ఏంటంటే యూ కెన్ మేక్ ఇట్ ఎయిదర్ వన్ వీడియో ఆర్ మేక్ ఇట్ ఇన్ పార్ట్స్. మీకు ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉంచాలి వీడియోస్‌ని అనుకుంటే మీరు నెంబర్ ఆఫ్ చాప్టర్స్ ఎన్ని ఉన్నాయో చూసుకొని సపోజ్ ఇట్ హాస్ గివెన్ అస్ 6, 7 చాప్టర్స్ ఇచ్చిందనుకోండి. ఫస్ట్ 3 చాప్టర్స్ పార్ట్ 1 కింద, నెక్స్ట్ 3 చాప్టర్స్ పార్ట్ 2 కింద మీరు 2 వీడియోస్ కింద కూడా రిలీజ్ చేయొచ్చు. సో దానివల్ల ఇట్ విల్ జనరేట్ మోర్ క్యూరియాసిటీ ఇన్ ద ఆడియన్స్. సో
సో దట్ మీకు ఎక్కువ రీచ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పార్ట్ 1 చూసిన వాళ్ళు డెఫినెట్లీ దే క్యూరియస్ వాట్ హ్యాపెన్ నెక్స్ట్ అనేది. సో దే విల్ కమ్ అండ్ వాచ్ యువర్ సెకండ్ పార్ట్ ఆల్సో. సో నెక్స్ట్ కూడా అయిపోయింది. యూ విల్ డౌన్లోడ్ దిస్ వన్. ఇలా నేను అన్నీ డౌన్లోడ్ చేసుకొని దెన్ అగైన్ ఐల్ కంటిన్యూ స్పీకింగ్ టు యూ. వన్స్ ఎవ్రీథింగ్ ఈస్ డౌన్లోడెడ్ ఐల్ కమ్ బ్యాక్ టు యూ. Now we have downloaded all the voiceovers here. So once download చేసేసిన తర్వాత what we have to do is we have to create what's called కంపైలేషన్ ఆఫ్ దిస్ వాయిస్ ఓవర్ అండ్ విజువల్స్ ఎలా కావాలి. సో మన విజువల్స్ కూడా జనరేట్ చేయొచ్చు, లేదా మనకి క్యాప్ కట్ కానీ ఇవేమన్నా ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మనం ఎడిటింగ్ టూల్స్ నుంచి కూడా మనం స్టాక్ ఇమేజెస్ తీసుకోవచ్చు. బట్ ఐ డోంట్ ప్రిఫర్ స్టాక్ ఇమేజెస్. ఒక్కోసారి ఏమవుతుందంటే స్టాక్ ఇమేజెస్ తీసుకోవడం వల్ల సమ్ టైమ్స్ కాపీరైట్ ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ మనకి యాక్యురేట్ ఇమేజెస్ దొరకకపోవచ్చు. So what I do is usually, so I generate the images which are relevant to this story. So what I'll do here, మళ్ళీ మనం చాట్ జీపీటీకి వద్దాము. చాట్ జీపీటీకి వచ్చి గివ్ దిస్ సింపుల్ ప్రాంప్ట్, generate me relevant image prompts to generate images for the above documentary story. Generate according to the narration chapter wise అని ఇస్తాము. జస్ట్ ఎంటర్. ఇప్పుడు మనకి ఏం చేస్తుందంటే ఇమేజ్ ప్రాంప్ట్స్ అనేది మొత్తం క్లియర్గా ఇస్తుంది. వచ్చిన ఇమేజ్ ప్రాంప్ట్స్ నుంచి మనం ఇమేజెస్ని జనరేట్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో లాంగ్ ప్రాసెస్, లిటిల్ లాంగ్ ప్రాసెస్. కాకపోతే ఏంటంటే మీకు చాలా యూజ్ అవుతుంది అండ్ యాక్యురేట్గా ఉంటాయి రిజల్ట్స్ కూడా. సో వాట్ ఎవర్ యూ కీప్ ఇన్ ద ఇమేజెస్ అనేవి మీరు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా దానికి కావాల్సిన క్వాలిటీ అనేది ఉంటుంది దాంట్లో. సో లెట్స్ సీ హౌ వి ఆస్కింగ్. ఒక్కొక్క ఇమేజ్ ఇట్లాగా ప్రాంప్ట్ లాగా ఇచ్చారు. సో వాట్ విల్ డూ ఇస్ వీ కాపీ దిస్ వన్ అండ్ విల్ కమ్ టు గూగుల్ ఫ్లో. Google Flow is my favorite tool అండి. Why? Because I mostly do my works in Google Flow only. గూగుల్ ఫ్లోకి వచ్చి ఇక్కడ ఏం చేస్తామంటే గూగుల్ ఫ్లోలో మనం అక్కడ ఇది చేసుకున్న ఏదైతే ప్రాంప్ట్ ఉందో విల్ జనరేట్ ది ఇమేజెస్ హియర్. దిస్ ఇస్ ఆల్సో లాంగ్ ప్రాసెస్. ఐ విల్ come back to you once it is done. I'll do initially for the introduction part. After that, the introduction part వరకు చూపిస్తాను. ఆ తర్వాత అన్ని మిగతాయి you can do by yourself. Follow the step by step. మీకు clarity వచ్చేస్తుంది. You can create by yourself also. మీరు ఒక within minutes you can create your this history type of videos with voiceover with images using AI. I'm sure for this. And ఎవరెవరైతే ఇది చూసి ఏమైనా చేయడానికి ట్రై చేశారో జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఓపెన్ అయింది కదా. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏజెంట్ అని ఉంది కదా, డోంట్ క్లిక్ ఆన్ దిస్ ఏజెంట్ అనేది క్లిక్ చేసి ఇది ఏజెంట్ మోడ్లోకి వెళ్తుంది. సో వీ డోంట్ వాంట్ ఏజెంట్ మోడ్. ఇక్కడ మనకి ఏజెంట్ మోడ్ అవసరం లేదు కాబట్టి అన్క్లిక్ దిస్ వన్. ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 2 ఉంటాయి ఆప్షన్స్, ఇమేజ్ అండ్ వీడియో. ఇమేజ్ క్లిక్ చేసుకొని మనం యూట్యూబ్ కోసం ఇమేజెస్ కావాలి కాబట్టి 16:9 ఆప్షన్ తీసుకోవచ్చు. అండ్ 1x ఆర్ x2 అంటే ఇవేంటంటే ఒక కాపీ వస్తుంది, x2 అంటే 2 కాపీస్, x3 అంటే 3 కాపీస్, x4 అంటే 4 కాపీస్. అంటే ఒక ప్రాంప్ట్ మనకి 2 ఇమేజెస్ జనరేట్ చేస్తుంది, లేదా ఒక కాపీకి ఒక ఇమేజ్ జనరేట్ చేస్తుంది 1 కాపీ అయితే. కాకపోతే ఇక్కడ ఉన్న బెనిఫిట్ పార్ట్ అంటే నేను ఎప్పుడు 2 ఇమేజెస్ జనరేట్ చేస్తాను. డిపెండింగ్ ఆన్ ద అవుట్పుట్ ఐ విల్ డౌన్లోడ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ విచ్ ఎవర్ ఐ లైక్ ఇట్.
సో ఇక్కడ మనకి ఉన్న బెనిఫిట్ పార్ట్ ఇన్ ద గూగుల్ ఫ్లో ఇస్ మీరు ఇమేజెస్ జనరేట్ చేయడానికి ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. ఇట్ ఈస్ జీరో క్రెడిట్స్. మీకు ఏమీ ఖర్చు అవ్వదు ఒకవేళ ఇమేజెస్ కనుక మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటే. సో దిస్ ద బెస్ట్ పార్ట్ హియర్. సో మనం అక్కడ కాపీ చేసుకున్న ప్రాంప్ట్ ఉంది కదా, ఫస్ట్ ప్రాంప్ట్ అది ఇక్కడ పేస్ట్ చేశాను అండ్ జస్ట్ గివ్ ఎంటర్. ఇలా మనకి టూ ఇమేజెస్ జనరేట్ అవుతాయి. ఇట్ విల్ టేక్ లిటిల్ టైమ్ బట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ విత్ ద ఇమేజెస్. వచ్చిన ఇమేజెస్లో నుంచి మనం కావాల్సిన ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకొని విల్ స్టోర్ ఇట్ ఇన్ అవర్ ఫోల్డర్. హియర్ మనకు ఒక ఇది ఏంటంటే ఇక్కడ మన ఇంట్రో పార్ట్లో ఎన్ని ఇమేజెస్ వస్తాయి అనేది కూడా ఇక్కడ మనకి క్లారిటీ వచ్చేసింది. ఇంట్రో ఇమేజ్ 2 3 ఇమేజెస్ ఉన్నాయి ఇంట్రో పార్ట్లో. సో మనకి ఇలాగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వీ కెన్ జనరేట్ అయిన తర్వాత వీ కెన్ డౌన్లోడ్ దెమ్. యా నౌ ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోయినాయి చూడండి. మనకి టూ ఇమేజెస్ జనరేట్ చేసి బోత్ అదర్ సిమిలర్. సో నాకు ఈ ఇమేజ్ నచ్చింది. సో ఐ డౌన్లోడ్ దిస్ వన్. Usually what I do is I download two images, but depends on the this one we can download one or two. So I download like which scene it is intro. So intro one, and let me download this also. Intro two, intro one. ఇలాగే మిగతా వాటన్నిటికి కూడా చేసుకోండి. Now we'll compile in Canva. Canva వచ్చేసాము. Now we go to create and search for YouTube video chapter. YouTube video chapter. When you go to the YouTube video chapter, దానిలోకి మనం ఎంటర్ అయిపోయిన తర్వాత what we have to do is we have to compile the voiceovers what we created and the images. మన voiceovers ఏవైతే క్రియేట్ చేసి పెట్టామో అవి ప్లస్ ఇమేజెస్ ఏవైతే జనరేట్ చేసుకున్నామో అవి మొత్తం కలిపి కంపైల్ చేసుకోవడం వన్ ఆఫ్టర్ వన్. సో దట్ కంపైలింగ్ పార్ట్ ఈస్ వెరీ ఈజియెస్ట్ పార్ట్ ఇన్ క్యాన్వా when you come to the other tools. జస్ట్ గో టు అప్లోడ్స్ హియర్. ఇక్కడ అప్లోడ్స్లోకి వెళ్ళండి. ప్రొసీజర్ సేమే ఉంటుంది ప్రో యాక్సెస్ ఉన్నా లేకపోయినా. సో అప్లోడ్స్లోకి వెళ్ళండి. అప్లోడ్స్లోకి వెళ్ళి ఫోల్డర్స్ అని ఉంది కదా, గో టు దిస్ ఫోల్డర్స్, క్రియేట్ ఫోల్డర్. ఇప్పుడు ఇది మనకి రోమన్ ఎంపైర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రోమన్ ఎంపైర్ హిస్టరీ అని దీనికి ఒక టైటిల్ పెట్టుకొని ఫోల్డర్ అయితే క్రియేట్ చేయండి. ఫస్ట్ క్రియేట్ చేసిన తర్వాత నా ఓపెన్ ద ఫోల్డర్. ఈ ఫోల్డర్లోకి మనకు కావాల్సిన ఇవన్నీ అప్లోడ్ చేస్తున్నాం. ఏం అప్లోడ్ చేస్తున్నాం? వాట్ ఎవర్ ద ఇమేజెస్ ఆర్ వాయిస్ ఓవర్స్ వి జనరేటెడ్ అవన్నీ మనం ఇక్కడ అప్లోడ్ చేద్దాం. సో వేర్ ఐ అప్లోడెడ్ ఈజ్ మన ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోయి మనం అప్లోడ్ చేసేసుకుందాం మనకు కావాల్సిన ఇవన్నీ. ఫైన్, ఓకే. నేను ఓన్లీ ఇంట్రో పార్ట్ వరకే చేశాను, సో అంతవరకు నేను అప్లోడ్ చేస్తాను. సో
కంట్రోల్ ఏ చేసి ఓపెన్ కొట్టేస్తే మొత్తం మీకున్న వాయిస్ ఓవర్స్ ఇమేజెస్ ఏవైతే అక్కడ ఉన్నాయో అవన్నీ అప్లోడ్ అయిపోతాయి క్యాన్వాలోకి. వన్స్ క్యాన్వాలోకి అప్లోడ్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఆన్ ద అవర్ టైమ్ లైన్. దీన్ని టైమ్ లైన్ అంటారు. దిస్ ఈజ్ క్యాన్వస్ అండ్ దిస్ ఈజ్ ద టైమ్ లైన్. ఇక్కడ మనకి ఏవైతే అప్లోడ్ అయినాయో ఇమేజెస్ ప్లస్ మనం ఆడియో ఫైల్స్ ఉన్నాయి కదా, ఆడియో ఫైల్స్ కూడా మనం ఆడియోలో వస్తాయి. ఆడియో ఫైల్స్ అనేవి ఏదైతే వాయిస్ ఓవర్స్ ఉన్నాయో అవి మనకి ఆడియో ఫైల్లో వస్తాయి, ఆడియో కేటగిరీలోకి వస్తాయి. ఇక్కడ నుంచి అన్నీ మనం డౌన్లోడ్ చేసుకుంటాం. సి సో ఇక్కడ వాయిస్ ఓవర్ 1, వాయిస్ ఓవర్ 2, వాయిస్ ఓవర్ 3, వాయిస్ ఓవర్ 4 ఇలా 1 by 1 మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళటమే. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం వాయిస్ ఓవర్ యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఇమేజెస్ అనేది అప్లోడ్ చేసేసుకోవాలి. అదర్వైజ్ మీకు ఆ కంపారిజన్ అనేది ఇది అవ్వకుండా ఉంటుంది. సో ఫస్ట్ సీన్ ఏదైతే ఉందో ఐ బిలీవ్ దిస్ ఇస్ ద ఫస్ట్ సీన్. ఇది ఫస్ట్ సీన్ మనకి. తర్వాత ఇక్కడ నుంచి మీకు ఒకవేళ సీన్ ఫస్ట్ మీకు గుర్తులేదు అనుకుంటే జస్ట్ క్లిక్ ఆన్ దిస్ త్రీ డాట్స్. ఇక్కడ మీకు ఇమేజ్ మనం ఏదైతే నేమ్ ఇచ్చామో అక్కడ ఆ ఇమేజ్ నేమ్ కనిపిస్తుంది ఇక్కడ. ఇది ఇంట్రడక్షన్ ఫస్ట్ సీన్. సో ఐ ఆమ్ యాడింగ్ దిస్ వన్ హియర్. ఫస్ట్ సీన్ యాడ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ సీన్. ఇది సెకండ్ సీన్. సెకండ్ సీన్ యాడ్ అయిపోయింది. థర్డ్ సీన్ ఇది. ఇవన్నీ ఈ థర్డ్ సీన్ ఏంటంటే ఇంట్రొడక్షన్ పార్ట్ వరకు వాడు మనకి ఇచ్చిన సీన్స్ ఇవి. సో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన ఆడియో ఫైల్ ఎంత ఉంది, అలాగే సీన్ ఎంతవరకు వస్తుంది. 5 seconds డిఫాల్ట్ ఉంటుంది. ఒకవేళ మీకు సీన్ ఇంకా వాయిస్ ఓవర్ ఇంకా అవ్వలేదు అనుకుంటే ఇది ఇమేజెసే కాబట్టి ఇక్కడ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజెస్ అవసరం లేదు. ఇక్కడ చూసారా ఆడియో ఫైల్ ఇది అవుతుంది, ఎక్స్టెండ్ అవుతుంది. ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుందో చూసి మన ఆడియో ఫైల్కి సరిపోయేటట్టు మన ఇమేజెస్ని కంపైల్ చేసుకోవాలి. ఫైన్, ఇంతవరకే మనకి ఆడియో ఫైల్ ఉంది. సో ఒకసారి విని చూద్దాము. అయిపోయింది. ఇక్కడతో ఫస్ట్ సీన్ అయితే ఫస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్ వరకు అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ కమ్ బ్యాక్ టు దిస్ ఆడియోలోకి వచ్చి మనం వాయిస్ ఓవర్ 2 యాడ్ చేద్దాం. ఓకే, వాయిస్ ఓవర్ 2 యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, వాయిస్ ఓవర్ నెక్స్ట్ ఇమేజ్ అనేది యాడ్ చేయాలి. తర్వాత సీన్లో ఫస్ట్ ఇమేజ్ యాడ్ అయింది నాకు. సో ఫస్ట్ ఇమేజ్ యాడ్ చేద్దాము. సో ఇక్కడ మీరు వాయిస్ ఓవర్ 2 అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇలాగా మనం అన్నిటినీ యాడ్ చేసుకొని తర్వాత వీ హ్యావ్ టు గో అండ్ షేర్ ఇన్ ద ఎక్స్పోర్ట్ ఎలా చేసుకోవాలంటే అన్నీ సేమ్. ఇక్కడ మీకు కొత్తగా యాడ్ చేసేది ఏం లేదు. నేను ఇంట్రొడక్షన్ పార్ట్ యాడ్ చేశాను కదా, అలాగే మిగతా చాప్టర్స్ పార్ట్స్ కూడా అంతే. వాయిస్ ఓవర్ 2, వాయిస్ ఓవర్ 3, వాయిస్ ఓవర్ 4 ఏవైతే మనం జనరేట్ చేసుకున్నామో అవన్నీ యాడ్ చేసుకొని దానిపైన ఇమేజెస్ అన్నీ జనరేట్ చేసుకొని ఆ ఇమేజెస్ అన్నీ కూడా వన్ ఆఫ్టర్ వన్ యాడ్ చేసేసుకొని దెన్ యూ కమ్ హియర్ షేర్ పార్ట్లోకి వచ్చి యూ కెన్ హ్యావ్ టు డౌన్లోడ్ హియర్. డౌన్లోడ్లోకి వచ్చి ఏం చేయాలంటే ఇట్ విల్ బి షోయింగ్ పిఎన్జీ, డిఫాల్ట్ పిఎన్జీ చూపిస్తుంది. దాన్ని మనం MP4లోకి తీసుకోవాలి. కమ్ డౌన్ అండ్ MP4లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు ప్రో యాక్సెస్ కనుక ఉంటే క్వాలిటీ అనేది యూ కెన్ మేక్ ఇట్ టు 4K. ఎందుకంటే కొంతమందికి టీవీలో యూట్యూబ్ చూస్తున్నప్పుడు అది స్కాటర్ అవ్వకుండా, విజువల్ అనేది స్కాటర్ అవ్వకుండా క్లీన్గా రావడం కోసం 4Kలో కూడా తీసుకోవచ్చు. అండ్ గో అండ్ డౌన్లోడ్ హియర్.
So I will show you the end part in the end of the video. So once it is all done, I will come back and I'll show you the end part. Thank you. Uh, ఇప్పటిదాకా మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో పార్ట్ 2 ఉంది దీనికి. పార్ట్ 2లో ఏం చేద్దామంటే వచ్చిన ఇమేజెస్ అన్నీ ఎలా వచ్చినాయి, దాన్ని ఎలా మనం డౌన్లోడ్ చేసాము, ఎలా కంపైల్ చేసాము, కంపైల్ చేసిన తర్వాత అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది మనం పార్ట్ 2లో చూద్దాం. ఇప్పుడు మనం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చెప్పచ్చు, బట్ ఏంటంటే అది మీకు క్లియర్గా ఉండదు. సో ఐ వాంట్ టు బీ వెరీ మచ్ క్లియర్ వీడియో. మీ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చెప్తున్నప్పుడు అది ఫాస్ట్ ఫార్వర్డ్లో చెప్పేస్తే మీకు క్లారిటీ ఉండదు. సో ఐఎమ్ డూయింగ్ ఏ పార్ట్ 2 ఇన్ దిస్. ఇప్పటిదాకా ఏం చేసాం, మనం వాయిస్ ఓవర్ జనరేట్ చేసాము, ఇమేజెస్ జనరేట్ చేయడం స్టార్ట్ చేసాము. నెక్స్ట్ పార్ట్ 2లో ఏం చేస్తామంటే ఇమేజెస్ జనరేట్ అన్నీ చేసిన తర్వాత అవన్నీ ఎలా వచ్చినాయి, వాయిస్ ఓవర్ ఇమేజెస్ అని క్యాన్వాలో మనం ఎలా కంపైల్ చేసాము, ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది మనం పార్ట్ 2లో చూద్దాం. ఐ బిలీవ్ యూ విల్ వెయిట్ ఫర్ ద పార్ట్ 2. అలాగే పార్ట్ 1లో మీరు ఎవరైనా నాతో పాటు ట్రై చేసి కనుక ఉన్నట్లయితే వీడియో చూసి మీకు ఎక్కడైనా స్టక్ అయ్యారా, మీకు ఎక్కడైనా డౌట్స్ వచ్చినాయి అనేది జస్ట్ పుట్ మీ ఇన్ ద కమెంట్స్, సో దట్ వాటిని కూడా నేను రెక్టిఫై చేసి పార్ట్ 2లో మనం నెక్స్ట్ వీడియో అనేది కంటిన్యూ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ బిలీవ్ యూ లైక్ దిస్ వీడియో. పార్ట్ 2లో కలుద్దాం.